ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసుక్రీస్తు మీ మీద మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఈ దినం ఏదో ఒక సమస్యలో చిక్కుకుని హృదయంలో గాయముతో వేదనతో ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు కదా. బయటికి చెప్పలేని ఒక దుఃఖం హృదయంలో ఒత్తిడి కలుగజేసి వేదన కలిగిస్తూ ఉన్నదా? మీలో మీరు దుఃఖిస్తూ ఉన్నారా? కొందరు చెప్తారు కదా, బయట బాగుందండి, నాలో నా హృదయంలో నేను దుఃఖిస్తూ ఉన్నానని చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? దానికి కారణమేంటో తెలుసా? ఒక దుఃఖం మీ హృదయంలోనికి వచ్చింది. ఏదో ఒక కార్యము గురించిన దుఃఖము. అది నీ వ్యక్తిగత కార్యమై ఉండవచ్చు, బయట చెప్పలేని ఒక కార్యము, లేక కుటుంబ కార్యమై ఉండవచ్చు, పనిలో బిజినెస్లో ఉన్న పరిస్థితిలో ఏదో ఒక కార్యం మీ హృదయమును బాధించింది. అందువలన మీ హృదయంలో ఒక దుఃఖము ఉన్నది కదా. కనుక దేవుడు మీకని ఇప్పుడు ఒక వాక్యం చెబుతున్నారు. ఒక భక్తుడేం చెప్తున్నాడో తెలుసా? 94వ కీర్తన 19వ వచనములో, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవా, నా హృదయంలో విచారము దుఃఖము అధికమవగా మీ ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. హృదయంలో విచారము అధికమైనప్పుడు మన హృదయం ఆదరణను వెతుకును. ఆదరణ లేక అలాగే అల్లాడును. ఆదరణ రాదు. కొన్నిసార్లు కొన్ని పోగొట్టుకొనుట, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధింపులు కలిగితే అలాగే మన హృదయమున విచారము అధికమయ్యి అలాగే ఒక భారంగా ఒత్తిడి చేయును. అప్పుడు హృదయంలో ఒక విరక్తి కలుగును. కనుక మన మనసులో ఒక సంతోషము కలుగదు. ఆహారము తినలేము, నిద్రించడం కుదరదు. ఆ బాధ ఉంటూనే ఉంటుంది. ఈ విధమైన ఆత్మకు ఏమి అవసరమంటే ఆదరణ. ఈ ఆదరణ మనుషులు ఇవ్వగలరా? మనుషుల మాటలు ఆదరణను కలుగజేయవు. ఆ సమయానికి అలా తెలుస్తుంది, అంతే. ఏడవకండి, భయపడకండి అని ఇతరులు చెప్పే ఆ మాటలు. అయితే దేవుని ప్రసన్నత దిగి ఆయన మన హృదయమును ఓదార్చితే అంతే. విచారములు తొలగి హృదయంలో ఒక ఆదరణ కలుగును. ఎందుకంటే దేవునికి ఇంకొక పేరు ఆదరణకర్త. దేవునికి ఇంకొక పేరు ఆదరణకర్త అయిన దేవుడు. నేనే నిన్ను ఓదార్చు ప్రభువుని అని చెబుతున్నారు. నీకు ఈ దినం ఒక ఆదరణ అవసరమై ఉన్నది కుమారుడా, కుమార్తె. నీ హృదయము గాయపడి ఉన్నది. అది బయటికి చెప్పలేక హృదయంలో కలిగినది. హృదయంలో విచారము అధికమై ఎప్పుడు ఒక శోకము, మనసులో ఒత్తిడి, తలంపులలో పోరాటము అని నీవు కలవరపడుచున్నావు. నీకిప్పుడు అవసరము ఒక ఆదరణ. నేను నిన్ను ఆదరించు దేవుడినని దేవుడు చెబుతున్నారు. ఆయన ఆదరణకర్త అయిన దేవుడైతే ఏ సమస్యలోనైనా చిక్కుకున్న ప్రజలకు ఆయన ఆదరణ కలుగజేయగలరు. ఆయన ఈ విధంగా అద్భుతంగా ఆదరణను కలుగజేయు దేవుడు. ఎలా ఆయన ఆదరణ ఇచ్చిచున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మునికి ఇంకొక పేరు ఏమిటో తెలుసా? ఆదరణకర్త, కంఫర్టర్. ఆదరణ కలుగజేయువారు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నత దిగిన వెంటనే ఆ విచారము అలాగే తొలగి ఆదరణ కలుగును. నేనొకసారి ఒక ఇంటికి ప్రార్థన కొరకు పిలువబడితిని. ఆమె భర్త మరణించినారు. కనుక ఆమె హృదయంలో గొప్ప విచారము కలిగినది. పిల్లలు ఎంతగానో ఓదార్చారు. ఆమె దేవుణ్ణి ఎరిగినవారే, బాగా ప్రార్థించువారే. అయితే ఆమె భర్త మరణము ఆమె హృదయమును బాధించింది. అలాగే ఆమె హృదయంలో ఒక వేదన, బయటకు చెప్పలేనంతగా. కనుక నోరు తెరిచి ఏడవలేక అలాగే శోకంతో ఉన్నారు. కనుక పిల్లలు వచ్చి ఓదార్చుచున్నారు, ఇతర సేవకులు వచ్చి ఓదార్చుచున్నారు, అప్పుడప్పుడు ప్రార్థించి వెళుతున్నారు. అయినను ఓదార్పు కలగనంటుంది. అలాగే శోకంతో ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు వారు శోకంతోనే ఉన్నారు, ఆ దుఃఖంతో ఉన్నారు. భర్తను కోల్పోయి కొన్ని దినములే అయినవి. వాటికి మధ్య అలాగే ఉన్నారు. నాకు తెలిసింది, మన మాటల ద్వారా ఆమెకు ఆదరణ కలుగదు. దైవ ప్రసన్నత మాత్రమే ఈమెకు ఆదరణ కలుగజేయును. ప్రభువే దిగి ఈమెను ఆదరించితేనే ఆ దుఃఖము తొలగి ఆదరణ కలుగును అని చెప్పి భారముతో ప్రార్థించటం మొదలుపెట్టాను. దేవా, మీ ప్రసన్నత
ఆదరణ కలుగజేసే మీ ప్రసన్నత ఇప్పుడు ఈమె మీద వేగంగా దిగాలి. అదే ఈ దినము ఆమెకు అవసరము. నా మాటలు, నేను చెప్పే మాటలు ఆమెకు ఆదరణ కలుగజేయవు, అయితే మీ ప్రసన్నత ఆదరణ కలుగజేయును. ఆమె హృదయంలో ఎంతో విచారము పెరిగియున్నది అని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముని ప్రసన్నత దిగుట ప్రారంభించింది. అలా ఆత్మైన వారి ప్రసన్నత దిగంగా దిగంగా చుట్టూ ఉన్న వారందరూ అన్య భాషలో దేవుని స్తుతించడం ప్రారంభించారు. అలాగే ప్రభు యొక్క ప్రసన్నత మంచువలే దిగునది గ్రహించగలిగాము. ఆత్మతో నింపబడి అలా ప్రార్థించగా ఆత్మదేవుని ప్రసన్నత ఆక్రమించింది. ఆ తల్లిగారు అలాగే స్తుతించడం ప్రారంభించారు, నోరు తెరిచి స్తోత్రించడం ప్రారంభించారు. వారిలో గొప్ప మార్పు కలిగినది. ఆ ప్రార్థన ఆమె జీవితానికి ఒక గొప్ప మార్పును కలుగజేసింది. కారణం నేను ప్రార్థించిన దాన్ని బట్టి కాదు, దేవుని ప్రసన్నత, పరిశుద్ధాత్ముని ప్రసన్నత, ఆ ఓదార్పు, ఆయన ఓదార్పు హృదయంలోనికి వచ్చింది. ఆమె తన పిల్లల్ని పిలిచి ఇలా చెప్పారు. ఇన్ని రోజులు ఎవరెవరో మాట్లాడారు, చెప్పారు, నాకు ఎన్నో వాక్యాలు చదివి వినిపించారు, నా హృదయం ఓదార్పు పొందలేదు. అయితే ఈ దినం ఆత్మదేవుని ప్రసన్నత నా మీద దిగిన వెంటనే ఆ విచారము తొలగి అలాగే భారములన్నీ తొలగినవి. నేను సంతోషముతో నిలబడ్డాను. ఒక ఆదరణ హృదయంలోనికి వచ్చింది, అంతే. ఇక ఆ హృదయంలో ఆ బాధింపు కలుగదు. ఆ హృదయంలో విచారములు పెరిగినప్పుడు దేవుని ఆదరణ మనలోనికి రావాలి. ఈరోజు మీకు అవసరమైనది దేవుని ఆదరణ, ఆయన ప్రసన్నత మిమ్మును నింపునట్లుగా నేను ప్రార్థించబోతున్నాను. ఆత్మదేవుని ఆదరణ మీలో కలుగునట్లు నేను ప్రార్థించబోతున్నాను. ఆదరణకర్త అయిన ఆదరించు పరిశుద్ధాత్ముని ప్రసన్నత మిమ్మును పరిపాలించినట్లు నేను ప్రార్థించబోతున్నాను. అలాగే హృదయంలో చేపెట్టుకుని, దేవా, నాకొక ఆదరణ అవసరము, నా హృదయము గాయపడి ఉన్నది, అలాగే సోలిపోయి ఉన్నాను, ఏం చెయ్యాలో తెలియడం లేదు, నాకు ఆదరణ అనుగ్రహించుము అని ప్రార్థించుడి. దేవా, కన్నీటితో నిలబడిన ఈ కుమారుని చూడము, ఈ కుమార్తెను చూడము. హృదయము విచారముతో నింపబడి ఉన్నది, సంతోషము లేదు, సమాధానము లేదు. దేవా, ఏం చేయాలో తెలియడం లేదు, ప్రార్థించలేకపోతున్నాను. మీ ఆదరణ హృదయమును నింపునుగాక. ఆత్మదేవుని ప్రసన్నత ఈ కుమారుని నింపునుగాక, కుమార్తెను నింపునుగాక. సకల విధములైన ఆదరణకర్తయగు దేవా, మీ ఆదరణ ప్రసన్నత వారిని పరిపాలించునుగాక. ఆత్మదేవుని ప్రసన్నత పరిపాలించునుగాక. ఇప్పుడే ఆ విచారములు తొలగునట్లు ఆదరణ హృదయమును నింపునుగాక. ఈ కుమారుని కుమార్తెను నింపునుగాక. ఆ గాయములన్నీ మారునుగాక. యేసు నామములో ఆదరణ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.